హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. ఇవాళైతే మనం శివరాత్రి కాబట్టి స్నానాలకి అండ్ గుడికి టెంపుల్కి వెళ్తున్నాం. సో అది వెళ్తూ మాట్లాడుకుందాం. నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం. ఇంకా అసలు తెల్లారడం కూడా తెల్లారలేదు. మాకు ఇక్కడ సెన్సార్ లైట్స్ కూడా ఆన్ అయ్యి లేవు అనమాట మా ఫ్లాట్లో. ఫుల్ పొగ మంచు ఉంది గాయస్. మా అపార్ట్మెంట్ అయితే ఇది ఫుల్ పొగ మంచు ఉంది. ఏంటి రమా? సో ఫుల్ పొగ మంచు అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం పేరుపాలెం బీచ్కి వెళ్తాము. సో అక్కడ సముద్ర స్నానాలు అనేవి చేసి మా డాడీ గుద్దేసాంత మేడప్ ఇస్తాడు. నన్నేమి చేయకండి, ఎంతైనా నన్ను క్రియేట్ చేసిన వారు. మీ చేతులతోనే నన్ను పీకి పారెక్కండి. సో వెళ్ళిపోదాం ముందు. నేను ఎంత బాగా పాడుతున్నాను, మా డాడీ చూడండి ఎట్లా పడుతున్నాను. అంతే గైస్, ట్రూ బ్యూటీ అంటే ట్రూ బ్యూటీలోనే మరియో నిచ్చాకైతే ఈ బొమ్మను ఒకటి కొనుక్కున్నాను నేను. ఈడు కూడా సేమ్ టచ్ చేస్తే రియోలోనే కనబడతాడు. ఫర్ అదంతా, అందుకే వీడికి కూడా పేరు నేను రియో అని పెట్టాను. ఇది నేను విజయవాడలో తీసుకున్నా రీసెంట్గా. ఇవి మా భీమవరంలో చెరువులు గైస్. మాది కాదు భీమవరం, వాళ్ళది. బట్ మేము ఉంటున్నాం కాబట్టి మాది. నేను ఇందాకే జస్ట్ 2 minutes బ్యాక్ ఒకటి కనిపెట్టాను అనమాట. అదేంటంటే మనకు ఆకలి వేసినప్పుడు వాళ్ళకి ఆకలి వేయకపోతే మునక్కుండా తినకూడదు, ఉపవాసం ఉండాలని మనకు తెలియని సామెతలు చెప్తారు. అదే వాళ్ళకి ఆకలి వేస్తే తిండికి స్నానానికి సంబంధం లేదని చెప్తారు. ఆ పెట్టిరిప్పుడే నోట్ల పెద్ద ముద్ద. సన్ ఏంటి ఎదుర్కొంది, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కాసేపు నోరు ముయ్యాలంటే అసలు నేను లేకపోతే వీళ్ళ ఫ్యామిలీ ఎలా ఉండిద్దో కూడా వీళ్ళు ఊహించుకో. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ప్రమోషన్స్ ఉంటే చెప్పండి చేస్తాను. అప్పుడు నేను కూడా మనీ చేసుకొని వీళ్ళు నడకుండా ఇండిపెండెంట్గా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సూర్యుడు కమ్మిపోయాడు గైస్. బాబా 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 బాబా, ఆకాశం ఎలా పడుతుందో చూడండి. ఎందుకంటే పూసలు అమ్ముకునే అమ్మాయిని చాలా ఫేమస్ చేశారు. ఎనీవేస్, గుడ్ ఫర్ హర్. తన లక్ కాకపోతే ఫేమస్ అయిపోయింది. రాత్రి పండుగ. మరి రాత్రి పండుగ అయితే రాత్రి స్నానం చేయాలి. పొద్దున్న ఎందుకు లేపారు మీరు? ఇప్పుడు కళ్ళు మండాయి. ఎవడైనా అడ్డొస్తే రాత్రి జాగారాలు ఉండమంటే ఉంటాను నేను. అలాంటి పంచాయతీ మా వైజాగ్ బీచ్ లో కూడా అలాంటి పంచాయతీలు జరిగేవన్నమాట. డాడీ బీచ్ ఏది? జనాలు ఉన్న చోట తీసుకురావద్దంటే జనాలు ఉన్న చోటకే తీసుకొచ్చాడు మా డాడీ. ఉన్న చోటే ఉండాలి బీచ్లో. డాడీ ఇచ్చుడు పరిగెత్తాడు. అయినా ఇంత ముందు పరిగెత్తిన వీడియో ఉంది, అది నేను మీకు చూపిస్తాను. ఖర్చు అలా పరిగెత్తాలంటే అర్థమైందా? చాలా లోతు ఇక్కడ. డాడీ భలే పడుతున్నావు డాడీ. ఎప్పుడు అంతే అందం అంటావా? ఇది ముగ్గురికి సెల్ఫీ.
ఇప్పుడు మేము మునగాలన్నమాట. మునిగేసి మొత్తం అయిపోయాక నాకు వాటర్ అంటే భయం. మా స్నానాలు అయిపోయాయి గైస్, శివరాత్రివి అయితే. డాడీ నా మీద ఇంకా దెబ్బేసావంటే నీకు అంతే అనుకో, కొట్టక డాడీ. మేమైతే స్నానాలు చేసామన్నమాట. అంటే స్నానాలు అంటే 3 times మునగాలి వాటర్లో. సో అది అయిపోయింది. శివాలయానికి వెళ్తున్నాం. శివాలయానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంటికే మా డాడీకి అయితే ఆఫీస్ లేట్ అయిపోతుంది. ఎక్కువ అనుకోమాకండి, సిగ్గు కాదు, సిగ్గు కాదు అది, అది సిగ్గు కాదు గాయ్స్, సిగ్గు కాదు అది, మీకు అర్థమవుతుంది. పోను ఇది కొద్దిగా మంచితనం కాదు. One eternity later. కొట్టకు డాడీ. సౌండ్ వేసుకుంటున్నావు, సౌండ్ ఊరు పేరు చూపించు, పేరు పోను. శివాలయానికి వచ్చామన్నమాట. అక్కడే ఉంది, నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ₹100 విరాళంగా ఇచ్చారు. సో నేనైతే ఆ వాటర్లో తడిసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ హెయిర్ ఆరబెట్టుకొని ఇదంతటికి నేను చాలా టైర్డ్ అయిపోయాను. మేము ఇప్పుడే ఇంటికి వచ్చాం గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నేను మీ అను. బాయ్ గైస్.